మీరు కులంతో ద్వేషించడం కానీ లేకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ వారి మీద దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతుంది, ఆ బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకొక విషయం, అక్కడ ఎవరైతే వచ్చారో పోలీస్ సిబ్బంది కూడా ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు? అక్కడ యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పటి వరకు ఒక్కళ్ళైనా వాళ్ళు అరెస్ట్ చేశారా? వాళ్ళకి సానుకూలంగా వీరు స్పందిస్తున్నారా? ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? హాస్పిటల్ యాజమాన్యానా? ఇలాంటి సందేహాలు అనేక వ్యక్తమవుతున్నాయి. మరి ప్రేక్షక పాత్ర వెనకాల ఆంతర్యం ఏంటి అవినాష్? స్వప్న, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మళ్ళీ ప్రశ్నార్థకం నేను అనుకోవచ్చు. కారణం చెప్పగలను. ఎందుకు అనంటే పోలీసుల వాదన ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి కూడా గమనించుకోవచ్చు. పోలీసులు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని అంటారు. ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు కట్టిన బిల్స్ ఉన్నాయి, అలాగే కోల్పోయినటువంటి ప్రాణం కూడా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కానీ ఇటు పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏ రకమైనటువంటి చర్యలు ఈ హాస్పిటల్ పైన తీసుకోలేదు. దీంట్లో గత కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ మాఫియా అండ్ అలాగే ఈ హాస్పిటల్ మాఫియా అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఎంత అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఎంత అగ్రెసివ్గా కూకట్టి వీళ్ళతో సహా వీళ్ళు చొచ్చుకుపోయి ఉన్నారు, అంటే వేళ్ళూనికిపోయి ఉన్నారు అనేటువంటిది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇవే కాదు, ఇంకొక విషయం ఏంటంటే మాఫియా అనేటువంటి పేరు చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో 2000కి జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వస్తే కూడా ప్రాణాలు తీసేసి ఇంటికి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ బంధువులు చెప్తా ఉన్నట్టుగా, ఇప్పుడు చనిపోయినటువంటి మృతుడి యొక్క బంధువులు కానీ తన తండ్రి కానీ చెప్తా ఉన్నట్టుగా మాట ఏంటంటే, నా పిల్లవాడు నా కొడుకు నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు, మృతుడు నా ఇంటికి వచ్చాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పిల్లవాడు ఎంత ఆరోగ్యంగా ఆసుపత్రికి చేరుకున్నాడు, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అనేటువంటి మాట. ఇవాళ మృతుడి తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను తన ఇంటిని అమ్ముకొని, పొలాన్ని అమ్ముకొని, అలాగే 80 లక్షల రూపాయల అప్పు చేసి మరి తన ట్రీట్మెంట్ కోసం ఎంత దూరమైనా పర్లేదు, ఎంత అయినా పర్లేదు, నా కొడుకును కాపాడండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి ఆ కుటుంబం అడుక్కున్నా సరే లిటరల్గా అదే పని చేశారు ఆ కుటుంబం అంతా కూడా. అయినప్పటికీ కూడా ప్రాణం కాపాడకపోగా కనీసం ఆ పిల్లవాడు చనిపోయిన రాత్రి ఆ ఇంటి ఆడవాళ్ళని కనీసం వాష్రూమ్ కూడా వాడుకోనివ్వలేదు అని అంటే, అది కూడా కులపరమైనటువంటి దూషణలు చేస్తూ, మీరు లంబడోళ్ళు రబై, మీరు చెట్లకే పోతారు కదా, మీరు చెట్లకే పోండి, రోడ్డు మీదే పోండి, మీ ఇష్టం అనేటువంటి మాట వాడారు అని అంటే ఎంత దిగజారుడుతనం. ఇక్కడ ఇంకో మాట గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనందరికీ నేర్పేటువంటి మాట, ఈ గడ్డ మీద, ఈ భారతదేశ గడ్డ మీద మనకు నేర్పేటువంటి మాట, వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యుడు, నారాయణుడు, హరి ముగ్గురు ఒకరే అనేటువంటి మాట మనం నేర్చుకున్నామే. ఆ మాటకు అర్థం ఇదేనా? బట్ ఇప్పుడున్నటువంటి రాక్షసులు, ఇప్పుడున్నటువంటి డాక్టర్లు చాలామంది రాక్షసులై, యములై, భక్షక భటులై బతుకుతున్నారు. ప్రజల యొక్క రక్తాలని పీల్చుతూ, ప్రజల యొక్క డబ్బుని దండుకుంటూ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్లు అందిస్తున్నారు, ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వైద్య రంగం, వైద్య సేవా రంగం అని అంటారు తప్ప వైద్యం డబ్బు రంగం అని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు మన చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు వినం. అలాంటి అద్భుతమైనటువంటి వైద్య రంగం ఒక నారాయణులాగా, ఒక హరిలాగా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వ్యక్తులే ప్రజల యొక్క ప్రాణాలు హరించి వేస్తూ కేవలం డబ్బు దందా కోసం, కేవలం డబ్బు ఆలోచనతో ఇలా చేస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మానవతా విలువల నుంచి మానవ విలువలు అనేటువంటి పూర్తి స్థాయి తుంగలో తొక్కుతూ, మేబీ డాక్టర్లు అంటేనే, చాలామంది సర్జన్లు అంటేనే వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అనేటువంటి మాటలు చాలామంది చెప్తా ఉంటారు. ఆ మాట ఈ పూట నిజమైందని అనుకోవచ్చు. ఈనాడు ఒకరికి జరిగింది, రేపు పొద్దున తన ఇంట్లోనే జరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట కూడా ఈ బంధువులందరూ చెప్పడం విన్నాను నేను. నా చెవులారా విన్నాను. మనం లైవ్లో కూడా చాలా సందర్భాల్లో ప్లే చేయడం జరిగింది. ఈ పూట సాయంత్రం నుంచి మనం ఇక్కడే ఉన్నామే. ఎందుకోసం ఉన్నాం? బాధితుల యొక్క కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు మనం ఉండాలని. ఇక్కడ రెండో అంశం, పోనీ బీఆర్కే న్యూస్ ఛానల్కి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. దీనివల్ల వచ్చేటువంటి లాభమే ఉంది? వాస్తవానికి ఏమీ లేదు. మనకు కావాల్సిందల్లా ఒకటి, బాధితులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, బాధితులు ఎవరైతే ఈ అంశం ద్వారా నష్టపోయారో, బాధితులు ఎవరైతే ఆ పిల్లాడి ప్రాణం కోల్పోయి నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అప్పుల పాలై తమ జీవితాలు, రోజు దైనందిన జీవితాలు కష్టాల్లో పడ్డాయో వాళ్ళకి ఎంతో కొంత సాయం ఈ హాస్పిటల్ వాళ్ళ చేతుల్లో లేదా? ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ హాస్పిటల్ పైన లేదా? దీనికి తోడు రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లు, రాజకీయ పార్టీలు, ఇవాళ మనకి మేజర్గా 3 పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ పక్క బీజేపీ కూడా ఉంది. కనీసం
కనీసం ఒక్క నాయకుడు ఈ పార్టీలకు చెందినటువంటి ఒక్క నాయకుడైనా స్పందించాడా ఇప్పటి వరకు? ఎవ్వరు ఏ ఒక్కరైనా స్పందించారా? కేవలం ఎలక్షన్ల టైంలో 4,000 రూపాయల డబ్బు ఆశ చూపి అయ్యో లంబాడాలే, అయ్యో చిన్న జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని కేవలం ఓట్లు దండుకునేటువంటి సందర్భంలో వచ్చేటువంటి నాయకులే తప్ప ఇంత జరిగిందే మరి వీళ్ళ కోసం మనం వెళ్ళి మాట్లాడదామని ఒక్కడైనా వచ్చాడా? ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ బంధువులంతా ఇందాక కేటీఆర్ని కూడా పిలిపివ్వడం జరిగింది. కేటీఆర్ గారు రండి మా కోసం మీరు మాట్లాడండి. కనీసం కేటీఆర్ కాదు కదా, ఆ పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా మాట్లాడా? మరి ప్రతి చిన్నదానికి కేటీఆర్ ట్విట్టర్లో కూతలు కూస్తారని చెప్పేసి అని అంటారా? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్లో కూర్చొని సమాధానం చెప్తారని అంటారే. మరి ఇంత జరుగుతుంది, ఇన్ని గంటలుగా మన బీఆర్కేలో నాన్ స్టాప్ లైవ్ చేస్తూ ఉన్నాం కదా మనం. అది కనబడట్లేదా మరి కేటీఆర్కి? అది కనబడట్లేదా ఈ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి? అధికారంలో ఉన్ననాడు ఏం చేశాడనేటువంటి పక్కన పెడతాం. ప్రతిపక్షంలో ఇవాళ ఆయన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించాల్సిన అవసరం లేదా? పార్టీ నాయకుడు ఆయనే కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి. ఈ బంధువులు అప్పటి నుంచి గొంతు చించుకొని ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రౌడీ మూకల చేతుల దెబ్బలు తిని రక్తాలు కారుతుంటే ఆ పెద్ద మనిషి పాపం ఆడ మనిషి అని కూడా చూడకుండా ఆవిడ పైన రక్తం వచ్చేలాగా దాడి చేశారే, కాళ్ళతో తన్నారే. ఈ కనబడట్లేదా మరి ఈ పార్టీలకి? పక్కనున్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా వాళ్ళ మీద దాడి జరిగినా ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు ఎందుకు స్పందించలేదు? అంటే కేవలం డబ్బు కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనా? అంటే ఈ చనిపోయింది కేవలం 10 సంవత్సరాల పిల్లగాడు, ఆ పిల్లవాడు మాకు ఎలాగో ఓటేయడు, రేపు పొద్దున ఆల్రెడీ చనిపోయాడు కదా, మాకు ఒక ఓటు తగ్గింది కదా, దానివల్ల మాకు వచ్చేటువంటి లాభం లేదు అనేటువంటి ఉద్దేశాన్ని మనం అనుకోవచ్చా? చాలా ప్రశ్నలు ఉన్నాయి స్వప్న ఈ విషయంలో మనం గమనించుకున్నట్టయితే. ఇంకో మాట అన్న, ఇందాక కూడా మీరు చెప్తా ఉన్నారు కేటీఆర్కి పిలుపునిచ్చిన తర్వాత కనీసం మీ కుటుంబంలో ఒకరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వడం కానీ ఇక్కడికి రావడం అయితే జరగలేదు. మేము కలర్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, మేమైతే లైవ్ ఆపలేదు. మిమ్మల్ని కనీసం ఫోన్ల ద్వారా అయినా సంప్రదించేటువంటి ఘటన ఏమైనా జరిగిందండి? ఇదే విషయంలోకి వస్తే మేము పేదవాళ్ళము అని, వెనుకబడిన వాళ్ళమని, వాళ్లకు మా ఓట్లు కావాలే తప్ప మాకు ఇక్కడ న్యాయం చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఎవ్వరూ మాకు ముందుకు రాలేదు. ఏ రాజకీయ నాయకుడు రాలేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు, ఎవరు స్పందించలేదు. ఇక్కడ వాళ్ళకు మా ఓట్లు కావాలి, మాకు ఇక్కడ న్యాయం కావాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. మేము వచ్చి మాకు ఆదుకోండి, మేము పేదవాళ్ళము, మాకు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో అన్యాయం జరిగిందని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానీ వాళ్ళు వచ్చి మాకు ఎవరు ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదండి. అంటే వాళ్ళకు మా ఓట్లు మాత్రమే కావాలి, మాకు ఎలాంటి వాళ్ళకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదే కాకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, ఇంకెవరు కొడుకో, ఇంకో మినిస్టర్ కొడుకో ఉంటే ఇప్పటి వరకు ఎంతోమంది, ఎన్నో మీడియా వాళ్ళు వచ్చి ఎంతోమంది వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఏదో హంగమ్మా చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన గిరిజనులు వీళ్ళకి ఏందిలే, వీళ్ళు వచ్చేటప్పుడు మనకు డబ్బులు ఇస్తే ఓటేస్తారు కదా అన్న ఉద్దేశంతో మాకు ఎవ్వరూ సాయం చేయడానికి ఇక్కడ రాకపోవడం జరిగిందండి. కాబట్టి మేము ఒకటే కేటీఆర్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయాలా. ఇక్కడ న్యాయం కోసం మేము పోరాడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? మీకు మా ఓట్లే ఇంపార్టెంటా? మీకు ఓట్లే కావాలా? మాకు న్యాయం కావాలని చెప్పేసి అంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నార్థకంగా వాళ్ళకు ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. అంటే పేదవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయమా అని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళను అడగదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. రైట్, మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాధితుల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆవేదన అంతా. ఆయన అంత గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడే. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఆ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జాండీస్, అసలు స్టోరీ ఏంటంటే జాండీస్ వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్తే అతను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అని చెప్పేసి అన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పిల్లవాడి యొక్క లంగ్స్లో చీము చేరిందనేటువంటి మాట హాస్పిటల్కి చెందినటువంటి యాజమాన్యంతో మాట్లాడితే తెలిసింది.